అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయ్యున్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. 2024 సంవత్సరము మే మాసము 25వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశం చాలా మంచిదిగా ఉండేను. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనమందు దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. ప్రభు 6 దినముల యందు ఈ లోకమునందు గల సమస్తమును సృష్టించెను. సృష్టింపబడినవన్నీయును మంచిది అని చూచెను. 6వ దినమునందు ప్రభు తన యొక్క సృష్టి యందు గల పనిని సంపూర్ణముగా నెరవేర్చినప్పుడు తాను కలుగజేసిన దాన్ని చూచి సంతోషించెను, ఆనందించెను. అది చాలా మంచిదిగా ఉండేను. నేడును ఆయన సృష్టించుచున్నాడు. ఆయన సృష్టించినవన్నీయును ఆయన యొక్క కనుల ఎదుటనున్నవి. నేడును వాటిని పరిశీలించి చూచుచూనే ఆయన ఉన్నాడు. ఆయన యొక్క దృష్టికి మరుగైనది ఏదియూ లేదు. ఆహా, దేవుని యొక్క ఐశ్వర్యమును, బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. రోమిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ప్రభు భూమికి పునాది వేసి దాన్ని సృష్టించినప్పుడు దేవదూతలు అది మంచిది అని చూచి ఆనందించిరి. యోబు భక్తుడు ఆ సంగతిని వ్రాయిచున్నప్పుడు, ఉదయ నక్షత్రము ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. యోబు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనం. నేడు భూమి యందు గల సమస్త సృష్టియును సృష్టించిన ప్రభువును జ్ఞాపకము చేయుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధించుచూనే ఉన్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. 19వ కీర్తన 1 మరియు 2 వచనములు. కీర్తనకారుడు ప్రభు యొక్క సృష్టిని అంతటిని గూర్చి ధ్యానించి ప్రభువును కీర్తించి పొగుడుచున్నప్పుడు, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని అన్నిటినీ నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును. 104వ కీర్తన 24 మరియు 31 వచనం. దేవుని బిడ్డలారా, ప్రభు తన యొక్క సృష్టిని అంతటిని మంచిది అని చూచినట్లుగా మన సృష్టికర్తను మంచివాడు 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 అని చూచి హృదయాంతరంగం నుండి స్తోత్రించుదుముగాక. ప్రభు మంచిది అని చూచిన దినములన్నీయును మనకు మంచి దినములై ఉన్నది. లోకస్తులు కొన్ని దినములను అమంగళకరమైన దినములు, దుర్దినములు అని చెప్పున్నట్లుగా మనము కూడా దినములను, నక్షత్రమును చూచి ప్రభు యొక్క ఉగ్రతాగ్నికి గురవ్వకూడదు. ఇది ప్రభు కలుగు చేసిన దినము, దీని యందు ఆనందించి ఉల్లసించెదము అని చెప్పి ప్రభువును స్తుతించెదముగాక. అపోస్తులైన పౌలు రాయిచున్నాడు, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునేలా ఏదీ నిషేధింపదగినది కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని బిడ్డలారా, మీరు చేయుచున్న ప్రతి ఒక్క చర్యను ప్రభు యొక్క దృష్టి యందు మంచిదిగాను ఆయనకు ప్రీతికరమైనదిగాను ఉండవలెను. ఈ భూమి యందు ప్రభు యొక్క చిత్తము చొప్పున చేయుటకు మీరు పిలువబడి ఉన్నారు. మీ యొక్క జీవిత దినములంతటను ప్రభు ఎదుట, ప్రజల ఎదుటను మంచిదియు మేలును చేయదగ్గ దినములుగాను ఖర్చు పెట్టుడి. నేటి ధ్యానమునకై నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరుని దర్శించుటకు వాడేపాటివాడు. 8వ కీర్తన 4వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మొదటి దినవృత్తాంత గ్రంథములు 25, 26 మరియు 27 అధ్యాయములు. సాయంత్రము యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1 నుండి 23 వచనం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.